శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనాల్లో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మన కన్యారాశి వారికి. క్రోధినామ సంవత్సరం క్రోధంగా ఉన్నా సరే కన్యారాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో తెలుగు సంవత్సరాదిలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కన్యారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశిలో కేతువు, అలాగే సప్తమంలో రాహువు, ఈ 2 విషయాలు కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. అలాగే సంవత్సరాంతము అంటే సంవత్సరం చివరి వరకు శని షష్టమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. దీనివల్ల వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. 10 మందిలో అట్రాక్షన్ అనేది పొందగలుగుతారు అన్నమాట. అంటే 10 మందిలో మీరు తిరిగేటప్పుడు 10 మందిలో గుర్తింపబడటానికి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. మే 1వ తారీఖు నుంచి గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గురువు అన్ని చోట్ల యోగించడం, గురువు భాగ్యస్థానంలోకి వెళ్తున్నప్పుడే యోగిస్తాడన్నమాట. అంటే తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి స్థానం పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పోయిన సంవత్సరం ఏదైతే కొరబడిందో దాని నుంచి కొంచెం బయటకు రాగలుగుతారు అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపడినప్పటికీ కూడా రాహు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం విషయాల్లో అంటే భార్యాభర్తల మధ్య సయోధ్య గురించి ఎక్కువగా ప్రయత్నించాలి. అత్త మామ గొడవల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వచ్చినటువంటి అమ్మాయి మన ఇంటికి మంచి అమ్మాయి వచ్చిందని చెప్పి ఆలోచనలో మీ యొక్క అత్తమామలు కూడా కొద్దిగా ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలన్నమాట. మరియు వాటితో పాటు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు భాగ్యస్థానంలోకి. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలిస్తుంది. ధనాన్ని సంపాదించగలుగుతారు. 10 రూపాయలు పోయిన సంవత్సరం కన్నా ఎక్కువగానే సంపాదించగలుగుతారు. సొంత గృహం అనేది ఈ సంవత్సరం అనేది సిద్ధిస్తుంది. ఆరోగ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ గురువు యొక్క శుభదృష్టి అనేది ఈ రాశి వారికి జన్మరాశి మీద ఉందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి గురు సంచారం అనేది గురువు
చూసేటువంటి దృష్టిలో పంచమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి సొంత ఇల్లు అనేది ఈ సంవత్సరం అనేది వీరికి పొందడం అనేది గ్యారంటీగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే గురువు అనేది జన్మరాశి మీద ఉంది, అలాగే భాగ్యస్థానం చూసినప్పుడు చతుర్థంలోకి చూస్తాడనమాట. తద్వారా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత అనేది ఉంటుంది, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పెంపొందించడం అనేది జరుగుతుందన్నమాట. వృత్తిపరంగా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతారు, గృహాన్ని నిర్మించడం అనేది మొదలు పెడతారు, ల్యాండ్ కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లో ఉండాలి అనే ఒక ఆలోచన అనేది ఈ సంవత్సరం అనేది నెరవేరుతుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహము అవసరం లేదు ఈ రాశి వారికి. అలాగే పుస్తక షాపు యజమానులకి, స్కూల్ మేనేజ్మెంట్ల వాళ్ళకి, మరియు అలాగే పుస్తక షాపు, ప్రింటింగ్ ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మే తర్వాత గురువు యొక్క శుభదృష్టి వల్ల వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యవసాయ పరంగా కూడా ఒక వృద్ధులకు రావడం జరుగుతుందన్నమాట. అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10 ఎక్కువగా పండించగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది రాగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగ సంబంధితమైనటువంటి పనుల్లో చేసేటటువంటి వారు, ఎవరైతే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు, లేకుండా ఉంటే వ్యవసాయ పనిముట్లు అమ్మేటువంటి వారు, ట్రాక్టర్స్ నడిపేటువంటి వారు, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి పనులు మే 1వ తారీఖు నుంచి మొదలవుతాయి అన్నమాట. మరియు ధన సంబంధితమైన విషయాలు లాభించగలిగితే డబ్బు రాబడి ఉంటుంది. అలాగే విధంగా కొంచెం ఎక్కువ ఖర్చు కూడా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. అందుకనే మనం చూసినట్లయితే ఆదాయం వ్యయం 2 సరిసమానంగా అయిపోయాయి అన్నమాట. 5-5 అయిపోయింది. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వ్యయం అనేది తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పరస్త్రీలను నమ్మి, పరపురుషులను నమ్మి ఎక్కువగా మీరు వారి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఉండటం అనేది ముఖ్యమైన సూచన. పిల్లల ఎదుగుదల అనేది అనుకూలంగా ఉంటుంది. పిల్లలు సంతాన సంబంధితమైన విషయాలు లాభిస్తాయి. ఈ యొక్క రాశి స్త్రీలు సంతానం అనేది కలగటం అనేది జరుగుతుంది కంపల్సరీగా ఈ యొక్క సంవత్సరం. అలాగే సంతాన సంబంధితమైన విషయాలు వారి యొక్క ఎదుగులో వాళ్ళకు మంచి స్థాయిలోకి వెళ్తారు అని చెప్పి వారి మీద ఒక నమ్మకం అనేది ఈ సంవత్సరం మీకు కలగటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు వృత్తిపరంగా కూడా వారు మంచి స్థాయిలోకి స్థిరపడతారు అనే ఒక ఆలోచన జరుగుతుంది. ఇంట్లో వివాహం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది అవసరం లేదు. ఈ సంవత్సరం అనేది ఇంట్లో వివాహం జరుగుతుంది. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం. ఇక రాశి వారికి ప్రథమార్థంలో ముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్ వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. మరి ఫార్మాస్యూటికల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఆ యొక్క దుకాణ యజమానులు, వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఈ రాశి వారికి చెప్పాలంటే షష్టమంలో ఉన్నటువంటి శని ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడన్నమాట. మరి లాయర్సు, జడ్జిలు మరియు లాయర్ సంబంధితమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మరి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కూడా మే తర్వాత ఎక్కువగా సానుకూలపడే విధంగా ఉంది. గురువు యొక్క గ్రహస్థితి అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. కోర్టు కేసు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ప్రథమార్థంలో సానుకూలపడే విధంగా ఉంది. స్కూల్ టీచర్స్కి మరియు పుస్తకారంగ విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు, షాపుల వారికి, వీరందరికీ కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. చిట్స్ ఫండ్ కంపెనీస్లో వచ్చేటప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వడ్డీ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. గురువు యొక్క శుభదృష్టి వల్ల వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడం అనేది జరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు బ్యూటీషియన్స్, అలాగే సౌందర్య పదార్థాల సంబంధితమైనటువంటి కంపెనీల్లో కానీ, బ్యూటీషియన్స్ కానీ వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మొబైల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి, మొబైల్ షాప్ యజమానులకి కూడా 10 సంపాదించగలుగుతారు. అదేవిధంగా ఖర్చు కూడా పెడతారు అన్నమాట. అంటే డబ్బు రావటం, ఖర్చు పెట్టడం రెండు సమానంగా ఉంటాయి. రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క శుభదృష్టి కలిగినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ రాహుకేతువులు అడ్డం అనేది అడ్డపడుతున్నారు అన్నమాట. అంటే రావాల్సినటువంటి పేరు రావట్లేదు. దానికి కారణం వచ్చినప్పటికీ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది వీరిని ఎక్కువగా బాధించే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంటే మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మీకు శత్రువులుగా తయారయ్యే విధంగా ఉన్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుందన్నమాట. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ సంవత్సరం అనేది అనుకూలించే విధంగా ఉంది. క్రయ విక్రయాల విషయంలో, అంటే డబ్బు విషయంలో క్రయ విక్రయాల్లో సంపాదించడం అనేది జరుగుతుంది. రాహుకేతుల వల్ల వచ్చేటప్పటికి కొన్ని ప్రభావం అనేది, అంటే రావాల్సినటువంటి పేరు రావడం అనేది జరుగుతుంది. కానీ
వ్యాపార పరంగా వచ్చేటప్పటికి ఏదో ఒక రకమైనటువంటి అడ్డు, అంటే ఒక మనిషి వల్ల, ఒక స్త్రీ వల్ల, ఒక పురుషుడు వల్ల ప్రభావం అనేది ఎక్కువగా పడే విధంగా ఉంటుంది. ఇంజనీరింగ్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. భూ ఖనిజ రంగ నిపుణుల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బంగార రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బంగారంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మెటల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, లోహ కార్మికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీస్ కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చే విధంగానే గోచరిస్తున్నది. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. మరియు అలాగే ఫోటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వీడియోగ్రాఫర్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. గురుగ్రహ శుభదృష్టి అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో వారికి బాగా కలిసి వస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఎవరైతే టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, లేకుండా సంగీత విద్వాంసులు కానీ, సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వీరికి కూడా అనుకూలించే విధంగా ఉంది. స్కూల్ మేనేజ్మెంట్స్కి వచ్చేటప్పటికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. డబ్బు సంపాదించగలుగుతారు, పేరు రాగలుగుతుంది, స్కూల్కి మంచి గుర్తింపు రాగలుగుతుంది అన్నమాట 10 మందిలో, 10 స్కూల్స్ మధ్యలో కూడా. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే క్యాటరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కర్రీ పాయింట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, కర్రీ పాయింట్స్ యజమానులు, వంటవారు, వంట రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మంచి గుర్తింపు రాగలుగుతుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, ఆరోగ్యంలో స్థిరత్వం సంపాదించగలుగుతారు. మాంసం దుకాణంలో పనిచేస్తున్నటువంటి వారు, మాంసం హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్, అలాగే ఫిషరీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, పౌల్ట్రీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరించే విధంగా గోచరిస్తున్నది. గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఒక రాశి వారికి చెప్పాలి అంటే రాహుకేతుల ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రయాణాల్లో కొంచెం అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రాశివారు. పురోహితులకి, మత ప్రబోధకులకి, పంచాంగకర్తలకి, ప్రవచనకర్తలకి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి కార్యక్రమాలు దొరకడం అనేది జరుగుతుంది. వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు. చేతి వృత్తి వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది మే తర్వాత బాగా మంచి పని దొరుకుతుంది. ముద్రణ రంగం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియా వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది మే తర్వాత. ఉక్కు లోహంలో పనిచేస్తున్నటువంటి వారికి ఉక్కు పదార్థాల వల్ల కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి స్టీల్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి, మరియు అలాగే వీటన్నిటితో పాటు ఇక సెక్రటేరియట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి, ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మే తర్వాత అనుకున్న చోట ఉద్యోగ మార్పు చేర్పులకి సహకారంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితం ఈ సంవత్సరం పొందడం అనేది జరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చేటువంటి విషయంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఓవరాల్గా ఈ రాశి వారికి పోయిన సంవత్సరం కన్నా క్రోధినామ సంవత్సరం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వ్యాపార పరంగాను, వృత్తిపరంగాను అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సైకిల్ స్టాండ్స్ కానీ, లేకపోతే స్కూటర్ రిపేర్ చేస్తున్నటువంటి వారు, మెకానికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలించే విధంగా ఉంటుంది ప్రథమార్థంలోనే. మరియు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. పరిహారాల పరంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది. కేతు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. సో ముఖ్యంగా డెసిషన్ టేకింగ్ అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కేతుగ్రహ అనుకూలత కోసం వీరు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే, కేతుగ్రహ అనుకూలత కోసం వీరు చేయాల్సింది ముఖ్యంగా వినాయకుడిని పూజించడం, కేతుగ్రహ కవచాన్ని పట్టించటం అనేది ముఖ్యం. అలాగే బయటికి పోయేటప్పుడు 1-2 సార్లు కేతుగ్రహ అనుకూలత కోసం వినాయకాయ నమః అని చెప్పి మంత్రాన్ని చదువుకొని బయటికి వెళ్ళండి. అలాగే సప్తమంలో రాహువు ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, అలాగే ద్వికలత్ర యోగాన్ని కూడా కలిగించగలుగుతాడు అన్నమాట. అంటే వివాహాన్ని 2వ వివాహానికి కారకుడుగా కూడా తయారవుతుంటాడు. కాబట్టి ఈ పరిహారం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహుగ్రహ కవచాన్ని పఠించడం, అలాగే పిల్లల మీద కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే వక్ర దృష్టిలోకి పోవటానికి, తప్పుడు మార్గంలోకి పోవటానికి
మూలకారకుడు రాహు అవుతాడు. కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహుగ్రహ కవచాన్ని ఎక్కువగా పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. రాహుగ్రహ శ్లోకాన్ని కూడా పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని వీరు పొందగలుగుతారన్నమాట. సో అలా ఉంటుంది. మరి దాని తర్వాత వీరికి వచ్చేటప్పటికి విద్యార్థులకు వచ్చేటప్పటికి మే తర్వాత అనుకూలంగా ఉంటుంది. గురువు ఇంకా అనుకూలత పొందాలి అంటే వ్యాపార పరంగా కూడా ఇంకా అనుకూలత పొందాలి అంటే ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలత పొందాలి అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండండి. అంటే ఈశాన్యం అనేది ఎక్కువగా ఉండాలి. మరి అదే పరంగా చెప్పాలి అంటే మీరు ఈశాన్యంలో ఉంటూ ఆ డ్రైనేజ్ కెనాల్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ ఆ నార్త్ ఈస్ట్ వైపు ప్రవహించకుండా ఉండడం చూడడం అనేది ముఖ్యం అన్నమాట. మరియు వాటితో పాటు గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవటం, ధరించాల్సినటువంటి రత్నం వచ్చేటప్పటికి పుష్యరాగాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఎక్కువగా పొందుతారన్నమాట. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా పొందగలుగుతారు. ధనవృద్ధి అనేది పొందడం అనేది చేయడానికి గురువు అనేది చాలా యోగకారకుడు కాబట్టి ఆ యొక్క విషయాల్లో మీకు చాలా యోగిస్తుంది అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క సొంత ఛానల్ నన్ను ప్రమోట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. స్వస్తి.